హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అంట మమ్మీ, ఇది క్రెడిట్ గోస్ టు మై మామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే కొంపలో కొంపటి. సో మా మమ్మీ అయితే వదలటం లేదనమాట, రోజు ఏదో ఒక కుకింగ్ అయితే చేస్తుంది కాబట్టి నేను కూడా వ్లాగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి మేమైతే పన్నీర్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. మమ్మీ ఏమేం కావాలో చెప్పు పన్నీర్ బిర్యానీకి. ఫస్ట్ పన్నీరు, ఓకే, దాని తర్వాత రైస్ కావాలి ఖచ్చితంగా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఇది పుదీనా, కొత్తిమీర, ఈ బిర్యానీ మసాలాను 4 జీడిపప్పులు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా అది. ఓకే, అదంటే బిర్యానీ మసాలా అంట గైస్. ఇంకా ఒక కుక్కర్ అయితే కావాలి మనకి. ఆయిల్ పెట్టడం మర్చిపోయినట్టున్నాం మమ్మీ, ఆయిల్ నెయ్యి కూడా కావాలి. పన్నీర్ అయితే నెయ్యిలో వేయించింది అనమాట మమ్మీ, మామూలు వాసన రావట్లే నెయ్యి. సో ముందుగా మనం అయితే ఆయిల్ నెయ్యి వేసాం ఫ్రెండ్స్. అది కొంచెం వేడవ్వగానే బిర్యానీ దినుసులు వేసేసి దాని తర్వాత ఆనియన్ అయితే వేసాము. ఇప్పుడైతే కరివేపాకు వేయబోతున్నాం అనమాట. కరివేపాకు వేసేసుకుని వాటిని కాసేపు అలా తిప్పుతాం అనమాట. పుదీనా కూడా వేసేసి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే తిప్పండి గైస్, లేకపోతే ఆ బిర్యానీ దినుసులు టప్పా 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 పేలుతున్నాయి అనమాట, పేలి మీదకి వస్తున్నాయి. సో జాగ్రత్త తిప్పుకునేటప్పుడు. అండ్ ఆల్సో ఆయిల్ని టూ మచ్ హీట్ అయితే చేయకండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాం అనమాట. పేస్ట్ వేసుకుని అలా అలా తిప్పుకోవాలి. చెప్పా కదా ఇందాక, లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఫ్లేమ్ పెరిగిందా ఇంకంతే, మొత్తం తొందరగా మాడిపోతాయి అనమాట. సో ఇప్పుడే మా మమ్మీ పచ్చిమిర్చి అయితే వేసిందనమాట ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత. అండ్ ఆల్సో ఇప్పుడైతే కారము, ధనియా పౌడరు, బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాం అనమాట. గుమ్మలాడుతుంది బిర్యానీ మసాలా. హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అంట మమ్మీ, ఇది క్రెడిట్ గోస్ టు మై మామ్. కొంచెం పసుపు వేసుకున్నాము, అలానే కొంచెం సాల్ట్ వేసి తిప్పుకున్నాం. మనమైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసాము. అండ్ ఆల్సో సరిపోను వాటర్ క్వాంటిటీ అయితే యాడ్ చేసాం అనమాట ఇందులో. సో పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకున్నాం అనమాట. పన్నీర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత సో పెట్టేసే మూత అలా మంచిగా కలుపుకుని, సో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది గైస్. మనమైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం అనమాట. 2 విజిల్స్ వచ్చేసినాయి అనమాట. వచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు ఎలా ఉందో. వాసన అయితే గుమ్మలాడుతుంది మమ్మీ, ఏమంటావు? సో మనం ఆగలేం కాబట్టి ఒక స్పూన్ తీసుకుని అయితే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ గా ఉంది గైస్, మామూలుగా లేదు. మీరు కూడా ట్రై చేయండి మమ్మీ. వెరీ సింపుల్, ఏమంటావు? వెరీ సింపుల్, చాలా ఈజీ. హెల్దీ. కూరలో ఉండటం కంటే బిర్యానీ ఈజీ అనుకుంటున్నా. 1 పాట్ మీల్ కింద వస్తుంది. 1 పాట్ మీల్ అంట మమ్మీ, పాష్ అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.